తెలంగాణ గడ్డలో పూలతో చేసిన అందమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలు, కోటొక్క పాటల కోలాహలం శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబరం మన తెలంగాణ బతుకమ్మ. పరమాత్మతోనే కాదు ప్రకృతితోనూ మన అనుబంధాన్ని స్ఫురణకు తెచ్చే వేడుక బతుకమ్మ పండుగ. బతుకమ్మ శోభ తెలుగు నేల సంస్కృతి సాంప్రదాయాలను పరిమళింపజేస్తుంది. ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించే పండుగ ఇది. గబురగ పెరిగి నీకు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాధనగా చివరి పాటలతో నిన్ను తోడుతుంటే జన్మదే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే స్త్రీల అస్తిత్వానికి అర్థం పట్టే బతుకమ్మ పండుగలో మహిళల మనోభావాలు, కళలు ఆవిష్కృతమవుతాయి. తెలంగాణ ఘనమైన సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ నేడు ప్రపంచమంతా విస్తరించింది. బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశగా, శ్రీచక్ర శోభితగా, తమ ఇంటి ముత్తైదువుగా భావించి ఆరాధిస్తారు. ఈ పండుగను సామూహిక శక్తి ఉపాసనగా అభివర్ణిస్తారు. రంగురంగుల పూలను శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చిదిద్దుతారు. ఇది స్త్రీల సృజనాత్మకతకు ప్రతీక. తంగెడు, బంతి, గునుగ, గుమ్మడి, మల్లె, మంకెన, బంతి, కనకాంబరం, గన్నేరు ఇలా ఎన్నెన్నో పూలు బతుకమ్మ అమరికలో ఒదిగి పులకించిపోతాయి. గబురగ పెరిగి నీకు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాధనగా చివరి పాటలతో. ఈ పండుగలో పూల తర్వాత పాటలకు అంత ప్రాధాన్యం. ఈ గీతాల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమానురాగాలు వంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తారు. అక్షరాస్యత లేని గ్రామీణ స్త్రీలు కూడా బతుకమ్మ పాటల్లో గంభీరమైన అంశాలనేకం ఉటంకిస్తారు. డప్పుల దరువు, కోలాటం వంటివి మరింత ఉత్సాహాన్ని జతచేస్తాయి. స్త్రీలలోని భక్తి భావన, తాత్విక చింతనకు బతుకమ్మ పాటలు అద్దం పడతాయి. కొందరు కవయిత్రులు తమకు దర్శనమిచ్చిన దేవతా రూపాల్ని గీతాలుగా మలిచారు. ఇంకొందరు పురాణ గాథలను బతుకమ్మ పాటలుగా రచించారు. స్త్రీల సృజనాత్మకతే కాకుండా పాకశాస్త్ర ప్రావీణ్యానికి కూడా బతుకమ్మ పండుగ తార్కాణం. ఈ పండుగలో భాగంగా అమ్మవారికి అనేక రకాల ఆహార పదార్థాలను నివేదిస్తారు. అనంతరం ప్రసాదంగా పంచిపెడతారు. బతుకమ్మ వేడుకల్లో పూలదే ప్రాధాన్యం. తొలి రోజు బతుకమ్మను ఎంగిల పూల బతుకమ్మగా అంటారు. దీనిని పెద్దదిగా పేరుస్తారు. మిగతా రోజులు సాధారణ పరిమాణంలో పేరుస్తారు. 6వ రోజు మాత్రం అరిష్టంగా భావించి ఆ ఒక్క రోజు బతుకమ్మను ఆడరు. నవమి నాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. గబురగ పెరిగి నీకు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాధనగా. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ కోసం గ్రామాల్లో తంగెడు, గునుగు, తామర, బంతిపూల సేకరణతో సందడి వాతావరణం నెలకొంది. పట్టణాల్లో రంగురంగుల పూలకు భారీ డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్లు రద్దీగా మారాయి. ఈ రోజు సాయంత్రం జరగబోయే ఎంగిలిపూల బతుకమ్మకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహిళలు, పిల్లలు ఆటపాటలతో ప్రకృతిని దైవంగా పూజించేందుకు సన్నద్దమవుతున్నారు. హన్మకొండ జిల్లాలోని కాకతీయుల కట్టడం 1000 స్తంభాల
లింగాల దేవాలయం బతుకమ్మ సంబరాల కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది శుభ్రత, అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూల పండుగ బతుకమ్మ వాతావరణం అంబరాన్నంటే ఉత్సాహాన్ని సంతరించుకుంది. గబురగ పెరిగి నీకు గడపలు దాటుతుంటే మళ్ళీ నా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లిని సాధనగా చివరి పాటలతో నిన్ను తోడుతుంటే జన్మదే పడే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే దసరా పండుగ సందర్భంగా పట్నం వదిలి పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లా చెల్లెలతో సొంతూరుకు పయనమయ్యారు. బతుకమ్మ, దసరా పండుగ జరుపుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పండుగ పూట సొంతూరు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది, ఉప్పల్ ఎక్స్ప్రెస్ రోడ్ నుంచి ఎన్ని ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు అనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లోకెల్లా పెద్ద పండుగ దసరా పండుగ. దసరా పండుగకు ఇప్పటికే దసరాతో పాటుగానే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పట్నం వదిలి పల్లెకు జనం బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతా ఉంది. రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో కూడా వారి కుటుంబ సమేతంగా కూడా పూర్తి స్థాయిలో పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్నాం. అనేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్కు సంబంధించి ఎంత మోతాదులో బస్సెస్ అవైలబుల్ కావాల్సి ఉంటుంది, అంతేకాకుండా ప్రత్యేకంగా ఎన్ని బస్సులు ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు బస్సులను నడుపుతా ఉన్నాం. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ, జనగాం, వీటితో పాటుగానే భూపాలపల్లి, వరంగల్ వెళ్ళేటటువంటి ప్రయాణికులు వారి సొంతూరులకు పయనమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్ని స్పెషల్ బస్సులు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి నడుపుతా ఉన్నారు అనేటటువంటి సమాచారం. మరోవైపు ప్రయాణికులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దసరా సందర్భంగా ఏమైనా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారా అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనగాం డిఎం స్వాతి గారు ఉన్నారు. మేడం, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ప్రయాణికులకు సంబంధించి ఎన్ని స్పెషల్ బస్సులు నడపబోతా ఉన్నారు, ఈ దసరాకు గతంతో కంపేర్ చేస్తే ఎన్ని అధికంగా బస్సులు పెంచారు? ఇవాళ మా ఉప్పల్ పాయింట్ నుంచేసి మనకి స్పెషల్ ఆపరేషన్ సందర్భంగా అంటే 21వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు దసరా స్పెషల్ ఆపరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మనకు ఉప్పల్ పాయింట్ నుంచి స్పెషల్ ఆపరేషన్స్ చేస్తాము. దానిలో భాగంగా మనకి 24 అవర్స్ ఇక్కడ సూపర్వైజర్స్ అవైలబుల్ ఉంటారు. ప్రతి షిఫ్ట్కి కూడా మినిమం 8 to 10 మెంబర్స్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా స్పెషల్ బస్సెస్ యావరేజ్గా ప్రతిరోజు 100 నుంచి 110 బస్సులు అంటే రెగ్యులర్ సర్వీసులు మనకి 350 వరకు ఉంటాయి. ఇక్కడ 350కి అడిషనల్గా 100 బస్సులని మనం ప్రతిరోజు తిప్పుతున్నాము. రద్దీ ఇంకా పెరిగితే దానికి తగ్గట్టుగా కూడా మేము ఏర్పాట్లు చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఇక్కడ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ డెస్క్ ప్రకారంగా మా వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కమ్యూనికేట్ చేస్తారు. వరంగల్తో పాటుగా హనుమకొండ, భూపాలపల్లి, పరకాల, తొర్రూరు, వరంగల్ రీజియన్లోని డిఫరెంట్ లొకేషన్స్కి కూడా ఇక్కడ నుంచి బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా రద్దీగా ఉంటుంది, ట్రాఫిక్ ఏరియాగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వెహికల్స్ మొబిలైజ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఏర్పాట్లు చేస్తాం? ఇక్కడ మా VNSO గారు కూడా మనకి సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్లో స్పెషల్ టీమ్స్ని డిప్లాయ్ చేశారు. ఈ పీరియడ్ అంతా కూడా మనకి పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ ఉంటారు. మనం ట్రాఫిక్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాము.
మన టీము ప్లస్ ట్రాఫిక్ టీము ప్లస్ పోలీస్ వాళ్ళు ఈ ముగ్గురు కోఆర్డినేషన్ తోటి మనం మొబిలైజేషన్ ఎలాంటి ప్రాబ్లం కాకుండా చేసుకోవడానికి కన్వీనియంట్గా మేము ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. బస్సుల్లో 50% అధికంగా ఈ టికెట్ల ధరలు పెంచడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తవా ఏంటి? ఈసారి ఎందుకు ఈ 50% ఎక్కువగా రేట్లు పెంచడం జరిగింది? స్పెషల్ బస్సెస్ వచ్చేసి మనకి రెగ్యులర్ బస్సులలో నార్మల్ టికెట్ ఫేర్ ఉంటుంది. ఓన్లీ స్పెషల్ బస్సెస్ అంటే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ గురించి ఆపరేట్ చేస్తున్నాము కాబట్టి ఆ బస్సెస్ మనకి 1.5 ఫేర్ తోటి అవి జనరల్గా మనం ఇందాక చెప్పిన స్పెషల్ బస్సెస్ 100 బస్సులు అనుకున్నవి మాత్రమే. అది కూడా మనకి సాటర్డే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనకి హెడ్ ఆఫీస్ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే ఆపరేట్ చేసాము. ఇక్కడ నుంచి జనగామ, వరంగల్, హన్మకొండ ఈ ఏరియాలకు ఈ రూట్లో ఈ దసరా ముగిసే వరకు కూడా ఎన్ని స్పెషల్ బస్సెస్ నడుపుతా ఉన్నారు ఏంటి? మొత్తం మనకి 21st నుంచి 1st వరకు 1284 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. వరంగల్ రీజియన్ కి సంబంధించి ఉప్పల్ పాయింట్ నుంచి డిఫరెంట్ లొకేషన్స్ కి అన్ని కూడా నార్మల్ ఫేర్ తోటే ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ డేస్ స్పెషల్ డేస్ లో మాత్రమే స్పెషల్ ఫేర్ ఉంటుంది. ఆల్రెడీ ఆపరేట్ చేశారు. నిన్న వీకెండ్ కావడంతో ఎట్లా ఉంది మేడం? నిన్న ఏమైనా అడిషనల్ గా ఇంకేమైనా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాల్సిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? మనకి రెగ్యులర్ గా అంటే ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ ఎస్టర్డే రాలేదు. అయినా సరే మనం బస్సెస్ బిఫోర్ గా ప్రొయాక్టివ్ గా ప్లాన్ చేసుకున్నాము. మనకి ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ కాలేదు. నైట్ 6 అవర్స్ 24 అవర్స్ ఇక్కడ ఆపరేషన్ జరిగింది. మనం ఎస్టర్డే ఎక్స్ట్రా ఫేర్ ప్లాన్ చేసినా సరే ప్యాసింజర్స్ ప్యాటర్నేజ్ లేదు కాబట్టి నిన్న మోస్ట్లీ నార్మల్ ఫేర్ తోటే ఆపరేట్ చేశాము స్పెషల్ బస్సెస్ కూడా. ఇది ఓవరాల్ గా ప్రత్యేకంగా ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి హన్మకొండ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలకు కూడా ఈ యొక్క బస్సులను ప్రత్యేకంగా దాదాపు 1284 బస్సులను నడుపుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు వెహికల్స్ కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నింటికీ ప్రయాణికులు ఊహించని దానికంటే ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా ఆపరేట్ చేసేందుకు బస్సెస్ని ఆపరేట్ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాము అనేది కూడా డిఎం స్వాతి గారు చెప్తున్నటువంటి మాటగా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ కొనియాడారు. 97 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన ఆయన పట్టుదల అందరికీ ఆదర్శమని గుర్తు చేశారు. బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారని, చేనేత కార్మికుల కోసం జీవితాంతం పోరాడారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన స్వగృహాన్ని ఆఫీసుగా మార్చుకుని ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రభుత్వం బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు చేరేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం జీఎస్టీ రేట్ల సవరణకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని ఆయన అన్నారు. విమర్శలు చేసేవారు ధైర్యం ఉంటే మీడియా ముందుకు రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయుడు, చేనేత సహకారోద్యమ నేత. వాళ్ళ చేనేతతో పాటు కుల వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువగా మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా భావి తరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్రను చదువుకోవడం తప్ప ఇప్పుడున్న తరం కళ్ళారా చూడలేకపోయినాం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసిరు. వారి యొక్క కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ, వారి యొక్క ఆవేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పౌరుషాన్ని చూసినటువంటి తరం ఈ తరం. 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీస్ గా మార్చి దారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి, త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో, దాంతోపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో జైలు పోయి కొన్ని ముందు అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి యొక్క వీరుల యొక్క చరిత్ర, త్యాగదళుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి పక్కా ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చారంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఆ పని ఎగ్జిక్యూషన్ నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి మాకు తెలిసి మాకు అర్థమయ్యి మీకు అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా, రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా, మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది? అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్లను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేస్తున్నాం. చేసినారండి మీరు R&R? చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే, మీరు పోలవరం మొదలు పెట్టిందే మనము అన్నారు. మేమేం చెప్పగలుగుతాము, ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు. పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు. పాపం వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన రామ్గోపాల్పేటలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. బహిరంగంగా పార్టీ కండువా కప్పి పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్, నల్లగుట్ట, కరీం కాంపౌండ్, ధోబిఘాట్, ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు. ఇలా వేదికగా నేడు బిగ్ ఫైట్ జరగనుంది. భారత్ పాక్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గ్రూప్ 4 మ్యాచ్ లో మరోసారి పాక్ ను చిత్తు చేసి భారత్ సత్తా చూపిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటి మ్యాచ్ పై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 7 గంటలకు జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇప్పటికే భారత్ విజయం సాధిస్తుందని చెప్పేసి భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు సంతోషించే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అంటేనే కానీ అంటే ఎక్కువ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. క్రికెట్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే ఈ మ్యాచ్ ఈ రోజు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ భారత్కు సంబంధించి విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది వరకు క్రికెట్ అభిమానులు ఉన్నారు. వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం
అయితే చేస్తాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజు పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇప్పటి నుంచి కూడా భారత యొక్క ఫ్లాగులు పెట్టుకొని సందడి చేస్తున్నారు, ఎలా ఉంటుంది? చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచే ప్రజలందరూ చూశారు. ఆ రోజు కెప్టెన్ గారు చెప్పినట్టు అది మన భారత ఆర్మీకి మేము గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పినప్పుడు అందరూ ఒళ్ళు జలబరిచ్చింది. ఎందుకంటే ఎటువంటి దుస్సాహసాలకు వాళ్ళకి పాల్పడుతున్నారో అందరూ చూశారు పాకిస్తాన్ వాళ్ళు. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని మన క్రికెట్ టీం ఎలాగా ఆడిందో, ప్రతి ఒక్క బాలు ఎంత చక్కగా ఆడారో మొన్న ప్రతి ఒక్కరూ చూశారు. దానికి డబుల్గా ఈరోజు ఉంటుందని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఆడుతున్నటువంటి భారత జట్టుకి మేము ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇలానే ప్రతి ఒక్క మ్యాచ్ దిగ్విజయంగా సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఈరోజు భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అంటేనే ఒక ఉత్కంఠభరితంగా ఉంటుంది. అంటే దేశ ప్రజలంతా కూడా, భారత్ అంతా కూడా అదే మ్యాచ్ వైపు యూత్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈరోజు దుబాయ్లో జరిగేటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఉత్కంఠంగా చూస్తుండొచ్చు, కానీ ఎప్పటికైనా వార్ వన్ సైడే ఉంటుంది. ఈరోజు గతంలో అనేక సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడేటువంటి ఏవైతే ఉన్నారో పాకిస్తాన్ ఇండియా మధ్య అనేక సంవత్సరాల నుంచి మనం తిరిగి చూసుకుంటే కనుక చరిత్ర ఎప్పుడైనా సరే 100 మ్యాచ్ల్లో 99 మ్యాచ్లు మనమే గెలుచుంటాం. సో కాబట్టి ఈ రోజు కూడా జరగబోయేది చరిత్ర తిరిగి రావడం తప్ప పాకిస్తాన్ గెలిచేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా లేదు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మనం తిరిగి జవాబు చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ప్రతి మ్యాచ్లో కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్తూ ఉన్నాం. కాబట్టి మన ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్ మ్యాన్స్ ఇండియా ఎవరుతున్నారో, క్రికెట్ ఆటగాళ్ళు ఎవరుతున్నారో ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్తారు. ఈ మ్యాచ్ వన్ సైడ్ ఉంటుంది, దాంట్లో మనం మళ్ళీ గెలుస్తామా లేదన్నటువంటి ఆలోచన భారతదేశ ప్రజల ఆలోచన కూడా లేదు. ఎప్పటికైనా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే వార్ వన్ సైడ్ ఉంటుంది, ఎటువంటి అనుమానం కూడా లేదు. భారత్ మాతాకి జై. మరోపక్క ఈరోజు ఏదైతే జరగబోయే మ్యాచ్ కూడా సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయిలో సారథ్యం వహిస్తున్నాడు. అయితే అతని సారథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ అనుకుంటున్నారు? సూర్యకుమార్ పేరులోనే సూర్యం, ఆ తేజస్ అనేది భారతదేశానికి చూపించాడు. తను మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇది భారతదేశం అక్కడ సింధూర్ అనే విధంగాని, మరి సైన్యానికి తను ఈ మ్యాచ్ని డెడికేట్ చేస్తున్నాను చెప్పిన విధానం కానీ మేము శిరస్సు వంచి సూర్యకుమారికి వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా మంది దుర్మార్గులు జరగకూడదు, ఇది కుట్ర, మోడీ గారి యొక్క వైఫల్యం అది ఇది అన్నారు. కాదు, ప్రతి చోట శత్రువును దెబ్బ కొట్టినప్పుడే మనం ముందులో ఉంటాం. ఒక సైన్యంలోనే కాదు, ప్రతి రంగంలోనూ శత్రువును దెబ్బ కొట్టాలి. అదేవిధంగా క్రికెట్లో చావు దెబ్బ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఎవరు ఊహించినటువంటి పరిణామాన్ని భారతదేశానికి మంచి గిఫ్ట్ని ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక చక్కని మ్యాచ్తో ఈ రెండో మ్యాచ్ కూడా ఈ ఏషియా కప్లో అద్భుతమైనటువంటి విజయంతో మరొక్కసారి పాకిస్తాన్ అనబడే పాకిస్తాన్ ప్రేమించే ప్రతి ఎదవకి చెప్తున్న మోడీ గారి దెబ్బకే ఇప్పుడు తనకలాడుతున్నారు. మైదానంలో దిగిన తర్వాత సూర్యకుమార్ దెబ్బ ఎలా ఉంటుందో మరొకసారి చూపిస్తాడు. ఖచ్చితంగా భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి తీరుతుంది. భారత్ మాతాకే. ఇది మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో మనం చూస్తున్న దృశ్యాలు కూడా వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, భారత్ ఘన విజయం సాధిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు. పిల్లలు వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఏమో ఈ రోజు క్రికెట్ జరుగుతుంది, నువ్వు చిన్న పాప మన జాతీయ జెండా కూడా చేత పెట్టుకోండవు. ఇండియాకి ఏమని చెప్పదలుచుకోండవు? ఇండియా గెలవాలి, చిత్తుగా ఓడించాలి ఇండియా. ఓకే, నువ్వు చెప్పున్నా, ఈ రోజు మన భారతదేశం జెండా పెట్టుకొని చిన్న వయసులోనే పెట్టుకొని క్రికెట్ అభిమానులుగా ఉండవు. క్రికెట్ ఆడే వాళ్ళకి నువ్వు చిన్న వయసులో నీవే ఏం చెప్తావు? ఇండియా చిత్తుగా ఓడించాలి పాకిస్తాన్. ఇది చూడొచ్చు కదా, మనం ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అయితే భారత్ గెలుస్తుంది, పాకిస్తాన్ను ఓడిస్తుంది, ఇది ఖచ్చితమని కూడా పిల్లలు కూడా చెప్పే పరిస్థితి అయిపోయింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం జరగబోయి భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అంటే దాయాదుల మ్యాచ్ ఎలాగైనా ఖచ్చితంగా గెలుస్తుంది. అందుకనే మేము ఉత్కంఠభరితంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎప్పుడైతే మ్యాచ్ గెలుస్తుందో అందుకే ఇప్పటి నుంచి సంబరాలు చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తిరుపతి వాసులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజనీష్, తిరుపతి నుంచి. ఆడిన తర్వాత కరచాలన చేయటం అనేది రూల్ కాదు, సాంప్రదాయం మాత్రమే. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేశాం. ఎందుకు చేసామంటే ఆ విధంగా నిరసన తెలియజేశాం. కొంతమంది నిరసన తెలియజేయడానికి రకరకాల పద్ధతులు వాడుకుంటారు. కొంతమంది నల్ల బ్యాడ్జీ కట్టుకుని వర్క్ చేస్తుంటారు. కొంతమంది జిందాబాదులు ముర్దాబాదులు చెప్తారు. అలా కాకుండా వారు మీ దేశం వారు మా దేశం మీద ఈ విధమైనటువంటి ఏదైతే ఆక్రమణ ఎంతో మంది చావుకు కారణమయ్యారో వారికి నిరసనగా మేము మీకు కరచాలనం ఇవ్వలేదు అనేటువంటి భావనని మనం తీసుకోవాలి తప్పించి
దీన్ని ఏదో పెద్ద రాజకీయం చేసేటువంటి అవసరం అయితే లేదు. ఏదైతే ఆ రోజు మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరచాలన చేయకుండా తిరిగి రావటం అనేది నా దృష్టిలో చాలా మంచి పరిణామం. ఏషియా కప్ లో భారతదేశం పాకిస్తాన్ జట్ల మధ్య తలపడినప్పుడు భారతదేశం ఘన విజయం సాధించిన తర్వాత మన వారికి కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసేయడం జరిగింది. దానికి ఈ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్తాన్ జట్టు ఐసీసీకి కంప్లైంట్ చేశామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ యావత్ భారతదేశం, భారతీయులందరూ, అలాగే భారతదేశంలో ఉన్న క్రీడా అభిమానులు అందరూ దీన్ని చాలా చక్కగా అభినందించారు భారత జట్టుని. మేము కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగినప్పుడు అక్కడ నరమేధం సృష్టించినప్పుడు ఉగ్రవాదులు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు గానీ, పాకిస్తాన్ జట్టు గానీ, పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరు దాన్ని ఖండించలేదు. దానికి బదులుగా భారత జట్టు ఆ రోజు గ్రౌండ్ విడిచి వాళ్ళతో కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూములు మూసేసి వాళ్ళకి చెంపపెట్టిగా చేశారు. దానికి సూర్యకుమార్ యాదవ్ కి అభినందనలు తెలియజేస్తూ, ఆ విధంగా భారతదేశం యొక్క ఆత్మాభిమానాన్ని ఒక నిరసన రూపంలో వాళ్ళ కరచాలనం చేయకుండా వెళ్ళినందుకు సూర్యకుమార్ యాదవ్ టీంని, ఇండియా టీంని, బీసీసీఐని కూడా మేము అభినందిస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.